తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కాదు కాదు, ఇంకో 10 సెకండ్స్ వెనక్కి పెట్టాడు. బూజు పట్టిన సనాతన ధర్మం అంటూ ఏదో వాగాడు, కుక్కవాగుడు. సంబంధాలతో సంబంధం లేకుండా, మానవ హక్కులతో కూడా సంబంధం లేకుండా ఇంత ఉధృతంగా అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ బూజు పట్టిన సనాతన ధర్మం ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఈ బూజు పట్టిన సనాతన ధర్మం పెద్ద మాట అన్నాడు సరాడు. ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు మాత్రమే. బాబు ధైర్యం లేదు అంటున్నాను, ఏమనుకోవద్దు ఎవరో కూడా. ఈ లంజా కొడుకులకి, ఈ బుద్ధిస్టులకి, ఈ మరకనా కొడుకులకి అవి మాత్రం కనిపించవు. ఎప్పుడు సనాతన ధర్మం, సర్వేజన సుఖినో భవంతు అన్న ధర్మం మాత్రమే కనబడుతుంది వాళ్ళకి. ఎందుకంటే అందరూ క్షేమంగా ఉండాలి, అందుట్లో నేను ఉండాలి అనేసి చెప్పి అనుకుంటాడు కదా హిందువు. అలా కాకుండా నా కొడక మా దానిలో కూడా ఇలా ఉందిరా అనేసి చెప్పి కత్తులు పట్టుకొని నరుక్కొని వెళ్తుంటే అప్పుడు ఒక్కొక్క నా కొడుక్కి ఉచ్చల పడి కింద నుంచి ప్యాంట్లు తడిసి అప్పుడే ఇట్ల గురించి మాట్లాడడం మానేస్తారనమాట. ఇలా చేయడం వల్ల మేము ఒక్క నిమిషం ఇలా మేము సెక్యులర్ గా ఉంటున్నా కూడా ఒకప్పుడు మేము సెక్యులర్మే, ఇవన్నీ చూసిన తర్వాత ఇలా మారుతున్నాం. నీలాంటి వాళ్ళు ఇంకా వాగారనుకో ఇంకా ఘోరంగా తయారవుతాం అనమాట. అప్పుడు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. రోడ్ల మీదకి రానని చెప్పి మీరు మంచిగా బతికిపోతారు. ఒక్కసారి కనుక రోడ్ల మీదకి వచ్చామనుకో నా కొడకల్లారా, మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే పరిగెత్తి గొడ్లు ఓడదీసి కొడతాంరా. ఇది మాత్రం కన్ఫర్మ్ రా. మాకు కోపం రానని చెప్పే మేము ఏంటనే నిద్రపోతున్నాం, ఇప్పుడిప్పుడే లెగుస్తున్నాం. లెగిసే వాళ్ళని లెగిసి మరీ తన్నించుకునే రకం అయితే మాత్రం చేసుకోకండి రా ఎవడైనా సరే. మరకలు గాని, ఈ క్రిస్టియన్స్ గాని, ఈ బుద్ధిస్టులు గాని, ఈ నాస్తికులు గాని ఎవడైనా సరే నిజంగా వాళ్ళ పిల్లలతో వాళ్ళు కాపురం చేస్తే మాత్రం దీనికి ఛాలెంజ్ రమ్మని రా ఎవడైనా సరే. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్.